మరి నాడు షాలేం రాజు గారి విషయంలో కూడా మల్లెపూల సందర్భం వచ్చింది. మరి దీన్ని అదునుగా తీసుకొని చాలామంది అతిగా మాట్లాడుతున్నారు. మరి నిజంగా ఇది తప్పా? రైటా? అసలు ఈ విషయంలో ఎలా ఆలోచించాలి? ఏ విధంగా అభిప్రాయము కలిగి ఉండాలి అనేటువంటి విషయంలో మీ యొక్క స్పష్టతను మేము కోరుతున్నాం సార్. ఈ విషయంలో మీ స్పందనను తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మార్క్ బాబు, నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. మొన్న యథార్థవాది శనివారం ప్రోగ్రాంలో ఈ ప్రశ్న వచ్చింది, ఎవరో సోదరుడు అడిగారు. అయితే అప్పుడు నేను స్పందించలేకపోయిన కారణం ఏంటంటే, ఈ మధ్య నేను సోషల్ మీడియా ఎక్కువ ఫాలో కావడం లేదు, నా ఆరోగ్య పరిస్థితిని బట్టి. అప్పుడు కొన్ని మెడిసిన్స్ వేసుకుంటాను, భోంచేయాలి, మెడిసిన్స్ వేసుకోవాలి, గంట రెస్ట్ తీసుకోవాలి. లేవగానే ఏదో ఒక మళ్ళీ ప్రసంగం చేస్తాను, గంట ప్రసంగం చేస్తే గంట పడుకోవాలి. అలాగా నడుస్తూ ఉంది కనుక సోషల్ మీడియాను ఇదివరకు అట్లాగా నేను షార్ప్గా ప్రతి అరక్షణం కూడా మిస్ కాకుండా అనుక్షణం ఫాలో అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు నాకు. కనుక ఏదో వివాదం అయితే చెలరేగిందనేది తెలుసు. నేను ఓపెన్ చేసిన పేజీలు కొన్ని ఏంటంటే, షాలేం రాజు గారు ఇలాగ అన్నారు అని వేరే వాళ్ళు పెడుతున్నారు. మరి ఆయన ఏమన్నారో నేను చూడాలి కదా. ఆయన నిజంగా ఏమన్నారో దాన్ని నేను చూస్తే నేను స్పందించగలను. ఎక్కడో బజార్లో స్పందించడం కాదు, ఎక్కడో రచ్చబండం మీద స్పందించడం కాదు, వారికే ఫోన్ చేసి తమ్ముడు ఇలాగ అనకూడదు కదా అని అనగలను నేను. నా పట్ల వారికి ఆ గౌరవం కూడా ఉంది, నాకు ఆ ప్రేమ కూడా వారి పట్ల. అయితే అసలు ఏమి మాట్లాడారు అనేది ఒరిజినల్గా ఆయన స్పీచ్ నేను ఇంకా చూడలేదు, నాకు దొరకలే. ఆయన మీద అందరూ దుమారం రేపుతున్నారు, అదే చూశాను తప్ప. ఒకటి నేను స్థిరంగా నమ్ముతున్నాను, త్రికరణ శుద్ధిగా చెబుతాను ఏంటంటే, షాలేం రాజు గారు నాకంటే వయస్సులో మాత్రమే చిన్నవాడు, వయస్సులో మాత్రమే చిన్నవాడు. మోకాళ్ళ ప్రార్థనా జీవితంలో కానీ, పరిశుద్ధతలో కానీ, జ్ఞానములో కానీ, క్రమశిక్షణలో కానీ అన్ని విషయాల్లో నాకంటే పై స్థాయికి చెందినవాడు. ఈ ఒక్క మాట నేను ఇంత క్లియర్ కాకపోయినా ఇది అర్థం వచ్చేటట్టు శనివారం చెప్పా. షాలేం రాజు అయినా నాకన్నా పెద్దవాడే, మిగతా వాళ్ళందరూ నాకంటే పెద్దోళ్ళు బాబు, అందరికంటే నేనే చిన్నోడిని. ఆయన ఏమన్నారో నేను చూడలేదు, చూసి స్పందిస్తాను అన్నాను. సో తర్వాత నేను చూడడం జరిగింది పని కట్టుకొని, ఎందుకంటే ప్రజలు అడుగుతున్నారు అసలు ఏం జరిగింది, ఇది ఎక్కడ ట్రిగ్గర్ అయింది అనేది చూడడానికి పని కట్టుకొని చూసా తర్వాత ఆఫ్టర్ సాటర్డే. కనుక ఇప్పుడు నా స్పందన తెలియజేస్తున్నా. మల్లెపూలు పెట్టుకొని తిరిగే వీధుల్లో ఎక్కడైనా ఊళ్ళో సంచరించి ఆడవాళ్ళందరూ కూడా చెడిపోయిన వాళ్ళే, వేశ్యలే, బజారు స్త్రీలే అనే మాట ఎవరైనా అంటే అది షాలేం గారు అన్నా, రంజు తోఫిర్ గారు అన్నా అది తప్పే. అల్టిమేట్గా నేను చెబుతున్నా, ఆయనన్నా తప్పే, నేనన్నా తప్పే. కానీ అటువంటి జనరలైజ్డ్గా ర్యాష్ స్టేట్మెంట్స్ చేసే వ్యక్తి అసలు షాలేం రాజు గారు కానే కాడు. అలాగ మాట్లాడే అంత జ్ఞానహీనుడు కాదు ఆయన. తన ముందు కూర్చున్న తన ఆత్మీయ బిడ్డలకు ఈ క్రైస్తవ మర్యాదలో సంఘానికి వచ్చే బిడ్డలందరూ కూడా భక్తులు బోధ చేసే దైవజనుడి ఒక కన్న తండ్రిలాగా భావిస్తారు. కన్న తండ్రి తన పిల్లలకు డిసిప్లిన్, క్రమశిక్షణ నేర్పించుకునే క్రమంలో కొన్ని హెచ్చరికలు ఆయన చేశారు. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పూలు ఎవరు పెట్టుకుంటే వాళ్ళు బజారు స్త్రీలే అనే మాట ఆయన అననే లేదు. నేను విన్నాను. అనన్నప్పుడు ఈ గొడవ అంతా ఏంటి అని ఉంటే అప్పుడు తమ్ముడు నోరు జారింది అని చెప్పేసి సారీ చెప్పు, అలా అనకూడదు కదా అని నేను తనకైనా సలహా చెప్పేవాడిని. అసలు ఆ మాట ఆయన అనలే.
మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరిని గూర్చి ఆయన వ్యాఖ్యానించలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వేరే దైవజనుడు ఎవరో వాళ్ళ సంఘానికి ఇలా చెప్పాడు అనే దాన్ని ఎత్తి ఇక్కడ ప్రస్తావించి తన ఆత్మీయ బిడ్డలకు చెప్పుకుంటున్నాడు ఆయన. నేను అప్పుడు క్లియర్గా శనివారం మీరు అడిగినప్పుడు నేను వినలేదు, ఇప్పుడు విన్నాను కనుక కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. ఆయన చెప్పింది ఏంటంటే వేరే ఒక దైవజనుడు ఎవరో మరి ఆయన చర్చి ముందు ఒక మల్లెపూలు అమ్మే ఒక అతను వ్యాపారం చేసేవాడు వచ్చి పాపం ఆయన ఏదో బ్రతుకు తెరువు కోసం పూలు అమ్మడానికి అక్కడ దుకాణం పెట్టుకుంటే లోపలికి వెళ్తూ పాస్టర్ గారు చూసి అన్నాడు, అబ్బాయి ఇక్కడ నీ వ్యాపారం సాగదు బాబు, ఒక్కరు కూడా కొనరు, ఇంకో చోట ఎక్కడైనా పెట్టుకో, దుకాణం ఎక్కడైనా పెట్టుకో, వేరే వాళ్ళు కొంటారు, ఇక్కడ మా వాళ్ళు ఎవరు కొనరు అని చెప్పారట. ఇది ఆయన చెప్పాడు షాలేం రాజు గారు. ఎందుకు కొనరు, ఇంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు కదా అని అంటే అప్పుడు కూడా పాస్టర్ గారు ఏమనలే. సరే నీ ఆశ నీది, వద్దన్నా ఉంటానంటున్నావు కనుక ఉంటే ఉండు, నేను గెంటేయట్లేదు, కానీ ఇక్కడ నీకేమీ లాభం లేదు బాబు, వ్యాపారం జరగదు. లోపలికి వెళ్ళిపోయారు ఆయన, పెద్ద ఆయన. ఎవరు, షాలేం రాజు గారికి పరిచయమైన వేరే పాస్టర్ గారు. సరే 3 గంటల సేపు 4 గంటలు ఆరాధన అయింది. తర్వాత అందరూ పురుషులు స్త్రీలు ఒక్కొక్కటిగా అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. లాస్ట్కు పాస్టర్ గారు బయటకు వచ్చారు. వస్తే ఆయన అక్కడే ఉన్నాడు, మల్లెపూలు ఆయన. ఏనాయన ఎవరు కొనలేదా అని అంటే, ఎవరు కొనలేదండి, ఇంతమంది ఆడోళ్ళు ఉన్నారు, ఎందుకు కొనలేదు అని వినంటే వాళ్ళు అలాగా పూలు పెట్టుకొని ఎవరినో ఆకర్షించడానికి ప్రయత్నించే అటువంటి వాళ్ళు మా వాళ్ళు కాదు అని అతడు ఆ మల్లెపూలకు సంబంధించిన వ్యక్తికి ఆ పాస్టర్ గారు చెప్పారు అనేది ఎత్తి చెప్పాడు ఇక్కడ షాలేం రాజు గారు. మరి అంత మాత్రాన ఆయన ఏమో సనాతన ధర్మాన్ని దూషించినట్టు ఒకడు తంబనేలు పెడతాడు, సనాతన ధర్మం జోలికి వస్తే మేము ఒప్పుకోమని. అసలు సనాతన ధర్మము పేరే ఎత్తలేదు ఆయన. ఒక హిందూ ధర్మము కానీ సనాతన ధర్మం పేరే ఎత్తలే. అక్కడ అలంకరణ కాంక్ష అనే దాని మీద మాట్లాడుతున్నారు. ఆడవాళ్లకు అలంకరణ కాంక్ష సహజము. ఆడపిల్లలకు ఎవరికైనా సరే ఏ మతంలో ఉన్నా కాస్తో కూస్తో ఉన్నంతలో అందంగా కనపడాలి అనేది మగవాళ్ళకైనా ఉంటుంది, ఆడపిల్లలకు కొంచెం ఎక్కువ ఉంటుంది. గనుక ఈ అలంకరణ కాంక్ష అనేది ఏమవుతుందంటే భక్తి భావం బాగా పెరిగిపోయినప్పుడు, భక్తి సాధన చేసి అది ఏ దేవుడైనా కానీ, కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వరులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, అయ్యప్ప కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేకపోతే క్రైస్తవులకు యేసు స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక దేవుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకొని తీవ్ర స్థాయిలో భక్తి సాధన చేసిన వాళ్ళకి పెద్దగా అలంకరణ కాంక్ష ఉండదు. ఇది సహజమైన విషయం ఏ మతంలో అయినా సరే. ఇప్పుడు క్రైస్తవులలో కూడా మరి పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అలాంటివి జరిగినప్పుడు చిన్న జానుడు మూరుడు వచ్చిన పూలు పెట్టుకొని అమలక్కలు శుభకార్యానికి వెళ్తారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలకు వెళతారు. అది ఎవరు తప్పించరు. హిందూ స్త్రీలైనా వెళ్తారు, ఎవరు తప్పించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేను చెప్తాను, బైబిల్లోనే ఒక చోట రాయబడి ఉంది, బూడిదకు ప్రతిగా దేవుడు నీకు పూదండనిస్తాడు అని. ఆ మాట యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో రాయబడింది. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో
సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు. 3వ వచనమేనా 3వ చదువుతున్నా? వచనం. రైట్, అది చదువు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను. అది మరి ఇంకా బూడిదకు ప్రతిగా పూదండను దేవుడే ఇస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఇంకా పూలదండలు వేసుకున్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? బైబిల్ నమ్మేవాడు ఎలా చెప్పగలుగుతాడు? అలా చెప్పలేం. అలా చెప్పరు కూడా, ఎవ్వరు అనరు అలాగా. ఏ క్రైస్తవ బోధకుడు కానీ ఏ మత ప్రబోధకుడు కానీ ఈ అలంకరణల జోలికి లేక ఈ పూలదండలు, వేరే వెండి బంగారు ఆభరణాలు వీటి విషయంలో చెప్పేది ఏంటంటే, ఇది పెట్టుకుంటే మీరు వేశ్యలు, ఇది పెట్టుకోకపోతే పతివ్రతలు అని కాదు. కానే కాదు, ఆ కాన్సెప్టే కాదు. అది హిందుత్వంలోనైనా కాదు, క్రైస్తవ్యంలోనైనా కాదు. అయితే భక్తి సాధన చేసినప్పుడు దేవునికి బహు సమీపమైపోయి తనకి ఇష్టదైవమైనటువంటి ఆ భగవంతుని రూపము, ఆ నామం ఏదైతే ఉందో అందులో తాను లీనమైపోయి మమేకమైపోయి లీనమైపోయిన స్థితి వచ్చినప్పుడు ఇంకా అందమైన వస్త్రాలు కట్టుకోవాలి, అందంగా కనపడాలి, ఆభరణాలు పెట్టుకోవాలని వాళ్ళకు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతంలో కూడా సన్యాసినులు ఉన్నారు. మరి వాళ్ళు పెట్టుకుంటారా పూలు? వాళ్ళు కూడా పెట్టుకోరు కదా. ఇప్పుడు మీరాబాయి లాంటి భక్తి సాధకురాలు ఉన్నది, ఆమె కృష్ణ భక్తురాలు. ఎన్నో భజనలు, అద్భుతమైన భజనలు కృష్ణుని మీద రాసి అజరామరంగా నిలిచిపోయింది ఆమె. ఆమెకు ఒక ఆశయం, ఏదో ఒక చీర అట్లా జుట్టుకుంటుంది, ముసుగేసుకుంటుంది, తంబురా పెట్టుకొని పాడుకుంటుంది. ఆమెకి ఏదో అందంగా కనపడాలి అనే ఆ ఉద్దేశం ఉండదు. అదే జైన ధర్మము, బౌద్ధ ధర్మములో మరి ఏ స్త్రీ అయినా బంగారు ఆభరణాలు, ఇతర అలంకరణలు, పూలు ఇవన్నీ వాళ్ళు పెట్టుకోరు, ఏ మతమైనా సరే. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా మెయిన్ లైన్ డినామినేషన్స్లో చాలామంది పెట్టుకుంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు, పేరెంటాలు, శుభకార్యాలు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ కొన్ని డినామినేషన్స్, ఇప్పుడు ది పెంటకోస్తు, ఇండియా పెంటకోస్తు, ఇప్పుడు ఏసన్న గారి సహవాసం, తర్వాత ఇప్పుడు మన షాలిం రాజు గారి సహవాసం. అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు ఇదంతా బాహ్యాలంకరణ ఎందుకండి? ఎవరు చూడాలి మన సౌందర్యాన్ని? ఎవరు అభినందించాలి? ఎవరు ప్రశంసించాలి? సృష్టికర్త నా ఆత్మ సౌందర్యాన్ని చూసి ప్రశంసించాలి, కానీ మిగతా మనుషులందరూ నన్ను చూసి ఆహా అందంగా ఉందని అనాల్సిన అవసరమే ఉన్నది అనే ఒక వైరాగ్యము లోపలికి వస్తుంది. ఓకే, ఆ వైరాగ్యంలోకి వాళ్ళు వచ్చేస్తారు. భక్తి అనేది ఇది అందరికీ సర్వకాల సర్వావస్థల్లో, అన్ని యుగాలలో, అన్ని తరాలలో, అన్ని దేశాలలో ఉన్న విషయం నేను చెప్తున్నా. శాశ్వత సత్యం. దైవ భక్తి అనేది పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు అది వైరాగ్యములోనికి దారి తీస్తుంది. అది ఏ మతమైన అది హిందువులైనా, ముస్లిములైనా, జైనులైనా, బౌద్ధులైనా, క్రైస్తవులైనా. ఏముందిలేండి అన్న, నన్ను చూసి ఇప్పుడు ఎవరు మెచ్చుకోవాలి, దేవుడికి నా హృదయం నచ్చాలి కానీ అనుకుంటారు. నాకు మంచి స్నేహితులు, అసలు రక్త సంబంధుల కంటే నాకు దగ్గరగా ఉండే హిందువులు ఉన్నారు, ముస్లిములు ఉన్నారు. నన్ను సొంత తమ్ముడిగా, అన్నగా భావించి అసలు నువ్వు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదయ్యా, మా ఇంట్లో పుడితే బాగుండన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హిందువులు, ముస్లిములు. కొంతమంది అయితే నా క్లాస్మేట్స్, తర్వాత నాకు ఈసీఐలో నా బ్యాచ్మేట్స్, వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి పరిచయం చేస్తే చార్మినార్ దగ్గర, కొడుక బేటా తుమ్ అగర్ మేరే
బేటీ హోతే తో బహుత్ అచ్చా रहता అని అనేవాడు ఆయన. ఆ, మరి అబ్ హూనా ఆప్కా బేటా మే ఉమ్, లేదని ఎందుకు అనుకుంటున్నారు మీ కొడుకునేదా హార్గీస్ బిల్కుల్ తుమ్ హమారే బేటే హో మీరు ఐసా అని చెప్పేవారు అనమాట. అలాగా మనకు మొదటి నుంచి కులాలు మతాలు ఏమీ లేవు. అయితే అన్ని ఇండ్లలోని సంస్కారాన్ని గమనించాను ఏంటంటే, ఉమ్, ఒకే ఇంట్లో కూడా ఉమ్, ఓ నలుగురు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఉమ్, ఒకే ఇల్లు, అది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ, ఉమ్, అందులో ఇద్దరు అమ్మాయిలు నేను అందంగా కనపడాలని ప్రయత్నం చేస్తారు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. ఉమ్, ఆడపిల్ల కానీ అవును. ఉమ్, ఆడపిల్ల పుట్టగానే చెవులు కుట్టిస్తాము, ఉమ్, అదే బంగారు గొలుసు వేస్తాము, చూసి ముచ్చట పడతాం. ఉమ్, ఆ చిట్టి చిట్టి చిన్న చిన్న పాదాలకు పట్ట గొలుసులు వేస్తాం, అవును. వాళ్ళు నడుస్తుంటే గల్లు గల్లు అని ధ్వని వస్తుంటే మురిసిపోతాం. ఉమ్, వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. పెద్దోళ్ళు అయిన తర్వాత ప్రార్థనలో బాగా నిమగ్నమై బైబిల్ బాగా చదివి పరలోకాన్ని గురించి దర్శనాలు చూసి, డాడీ నాకు ఇవన్నీ వద్దులే, ఇవన్నీ తీసేస్తాను అంటారు. వాళ్ళని ఎవరు బలవంతం చేయరు. ఉమ్, అలాగే ఒకటే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కొంతమంది ఆభరణాలు వేసుకుంటే తప్పేంటి? ఉమ్, తప్పేంటి? ఉమ్, ఊళ్ళో అందరూ వేసుకుంటున్నారు, నేను వేసుకుంటా. ఆడపిల్లను కానా? ఉమ్, కొద్ది గొప్ప ఉండాలి. దేవుడు ఆశీర్వదించాడు, ఈ కాసింత బంగారు నాకు ఇచ్చాడు, దేవుడు వేసుకుంటాను, ఉమ్, చక్కగా నిండుగా కనపడతాను అని కొందరు అనుకుంటారు. ఉమ్, మరికొందరు వేసుకునే ప్రయోజనం ఏముంది? ఉమ్, ఇప్పుడు ఎవరు నన్ను చూసి మెచ్చుకోవాలి, నా అందాన్ని ఎవరు మెచ్చుకోవాలి, వద్దులే అనే వైరాగ్యములోనికి, విరక్తిలోనికి ఉమ్, వెళ్ళిపోతారు కొంత. కాబట్టి అలాగ విరక్తిలోనికి వెళ్ళిపోయి దేవుడు మెచ్చుకుంటే చాలు అనుకున్నోళ్ళే ది పెంటెకోస్తోళ్ళు. ఉమ్, దేవుడు మెచ్చుకుంటే చాలు అనుకున్నోళ్ళే షాలేం రాజు గారి సంఘ బిడ్డలు. ఉమ్, వాళ్ళని ఎవరు బలవంతం చేయలే. ఉమ్, వాళ్ళందరూ ఎప్పుడు వైట్ శారీసే కట్టుకుంటారు, వైట్ షర్ట్స్ వేసుకుంటారు మ్యాక్సిమం, షాలేం రాజు గారితో సహా. ఉమ్, ఎవరు బలవంతం చేయలే. ఉమ్, మరి అంతరంగపు మృదువైన స్వభావము దేవుని దృష్టికి అలంకారంగా విలువైనది. ఉండాలి అని మొదటి పేతురు పత్రికలో ఉమ్, అపొస్తలుడైన పేతురు భక్తుడు రాస్తాడు. 3వ అధ్యాయం, పేతురు భక్తుడు 3వ అధ్యాయం, మొదటి పేతురు ఉమ్. 3వ వచనం. జడలల్లు కొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి మిగుల మిగుల విలువగలది. అలాగా అలంకారాలు ఉండవలసిందే. అయితే దేవుని దృష్టికి విలువైన అలంకారం ధరించుకోండి అని బైబిల్ చెబుతుంది. అది నమ్మిన వాళ్ళు షాలేం రాజు గారి సంఘస్థులు. ఆ మెట్టు మీద ఉన్న వాళ్ళే ఏసన్న గారి హోసన్న మినిస్ట్రీస్లో స్త్రీ సంఘ విశ్వాసులు. ఆ మెట్టు మీద ఉన్నోళ్ళే నా తల్లి సంఘం పెంతెకోస్తు, ఇండియా పెంతెకోస్తు. ఆ పెంతెకోస్తుకు, ఇండియా పెంతెకోస్తుకు తల్లి సంఘమైనటువంటి సిలాన్ పెంతెకోస్తు, ఇప్పుడు ది పెంతెకోస్తు. అక్కడ ఎవరిని బలవంతం చేయరు, కానీ వాళ్ళను ఎక్కువ ప్రార్థనలో పెట్టేసేసరికి వాళ్ళు దేవునికి చాలా దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళే అంటారు, పాస్టర్ గారు నాకు దీని మీద ఇంట్రెస్ట్ పోయిందండి, నాకు ఇంట్రెస్ట్ పోయిందండి, నాకు వద్దనంటే సరే మరి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు తీసేయండి అంటారు. అలాగా స్వచ్ఛందంగా వాళ్ళు, ఇప్పుడు మీరాబాయిని ఎవరు బలవంతం చేశారని ఆమె ఆభరణాలు తీసేసింది? అదే ఆమె ఇష్టము, ఆమె భక్తి, ఆమె భక్తి. అలాగే ఒకసారి అయితే ఒక గమ్మత్తైన సందర్భం జరిగింది. నా సేవ ప్రారంభంలో, అంతకుముందు నేను సేవకు రావడమే 21 సంవత్సరాల వయసులో, పెద్ద లోకమంతా చూసినోని కాదు నేను. 21 సంవత్సరాల్లో ఏం లోకానుభవం ఉంటుంది? అవును. ఎప్పుడు ఒక ఇంట్లోని నలుగురు ఆడపిల్లల్లో వాళ్ళ చాటున బ్రతికినోడిని, చిన్నోడిని.
లోకంలో పెద్దగా తిరిగినోడిని కాదు, నాకు పెద్దగా తెలియదు. ఉమ్, సేవకు వచ్చిన తర్వాతనే కాస్త అనుభవం సంపాదించాను, లోకం అంటే ఏంటో తెలిసింది. ఓకే. ఒకసారి సికింద్రాబాద్ స్టేషన్లో తెల్ల జాకెట్లు ఉమ్, ఇక్కడ దాకా ముంజేతి వరకు కూడా వేసుకొని తెల్లటి చీరలు కట్టుకొని కొందరు వెళ్తుంటే వీళ్ళు మనోళ్ళు క్రైస్తవులు ఉన్నట్టున్నారు, సిలాన్ పెంటకోస్ట్ వాళ్ళు కూడా అదే గెటప్. అదే గెటప్ ఉంటారు. నేను దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని అందామని దగ్గరికి వెళ్ళా. ఓకే. ఎందుకంటే నేను ఏసఐ బిడ్డను, వాళ్ళు ఏసఐ బిడ్డలే, ప్రైజ్ ది లార్డ్ అంటే తప్పే ఉన్నది, అపియరెన్స్ అట్లుంది, అపియరెన్స్ అట్లా ఉన్నదని దగ్గరికి పోయినాక వాళ్ళ చేతుల్లో వేరే ఏవో ఏదో ఇట్లా బిందు ఆకారమున బుక్స్ అదేదో ఉన్నాయి. ఓకే. వాళ్ళ చేతులలో, వాళ్ళ చేతుల్లో పంచి పెడుతున్నారు. ఓకే. సెకండ్ నెంబర్ స్టేషన్లో ప్రైజ్ ది లార్డ్ అన్న పోయి నాకు అంతరంగంలో వివేకం హెచ్చరించింది. అసలే స్త్రీలు, నేను పలకరించవచ్చో పలకరించకూడదు, అఫెండ్ అయితే మళ్ళీ లేనిపోని గొడవ అని చెప్పి తమాయించుకొని కొంచెం దాన్ని నేను కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోయిన. తర్వాత తెలిసింది వాళ్ళు మన బ్రహ్మకుమారి, ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి సమాజానికి సంబంధించి లేదు, బ్రహ్మకుమారీసే వేరు, సపరేట్. బ్రహ్మ సమాజం వేరు, ఆర్య సమాజం వేరు, బ్రహ్మకుమారీస్ వేరు. వాళ్ళు కూడా మా పెంతకోస్తోళ్ళు ఉన్నట్టే ఉన్నారు, సేమ్. తర్వాత చాలాసార్లు తలుచుకొని నవ్వుకున్నాను నేను. పాపం వాళ్ళు వేరే ఫెయిత్లో ఉంటే నేను పోయి ప్రైజ్ ది లార్డ్ అంటే వాళ్ళు ఎలా స్వీకరించేవాళ్ళు, నిజంగా పలకరిస్తే ఏం జరిగి ఉండేదని ఊహించుకొని చాలాసార్లు నవ్వుకున్నాను నేను. అంటే అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం, డిఫరెంట్ ఫెయిత్స్. అవును. హిందూ ఫెయిత్, ముస్లిం ఫెయిత్, క్రిస్టియన్ ఫెయిత్, బుద్ధిస్ట్, జైన్ ధర్మం. ఇందులో మళ్ళీ లెవెల్స్, స్టెప్ నెంబర్ 1, 2, 3, 4. ఏ ధర్మములోనున్నా చాలా ఎక్కువ మెట్లెక్కి వాళ్ళు నమ్మినటువంటి ఆ దైవ రూపము, నామము, ఆ కాన్సెప్ట్కి దగ్గర అయిపోయిన వాళ్ళు ఏ మతంలో ఉన్నా వాళ్లకు ఈ బాహ్య అలంకారాలు నచ్చవు. అలా భక్తికి ట్యూన్ అయిపోయి వైరాగ్యంలోకి వచ్చేసిన కొందరు భక్తిగల స్త్రీలతో షాలేం రాజు గారు మాట్లాడారు. అందరితో కాదు, అందరిని ఉద్దేశించలేదు. అసలు ఈ గొడవ ఏంటి, నేను నమ్ముతున్నా, ఇప్పటికి చెప్తున్నా కదా, నేను చెప్తున్నా త్రికరణ శుద్ధిగా. ఆయన వయసులో మాత్రమే నాకంటే చిన్నోడు, తెలివిలో, జ్ఞానంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో అన్నింటిలో నాకంటే పెద్దోడే షాలేం రాజు. ప్రేమ, ప్రాక్టికల్ క్రిస్టియానిటీ, ఆయన అంతా పిచ్చోడేం కాదు. ఆయన మైక్ పెట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పూలు పెట్టుకుంటే వేశారు అని అట్లా పిచ్చి మాటలు ఆయన మాట్లాడలేదు. వివాదం ఏంటి, అలా అని ఉంటే మాత్రం అది సీరియసే. అవును. మొట్టమొదటి మాట షాలేం రాజు గారు అన్న మాటలు కావు, ఇంకెవరు అన్న మాటలను ఆయన ఉటంకించి పాయింట్ నెంబర్ 1. ఆ ఇంకెవరో కూడా పూలు పెట్టుకున్న ప్రతి వాళ్ళు బజారాడులు అని ఆయన కూడా అనలేదు. ఇంకా వీళ్ళందరి గోల్ ఏంటంటే ఏదో ఒక రకంగా క్రైస్తవులను బ్యాడ్ చేయాలి.